మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న కార్యక్రమాలు చేయడానికి అధికంగా కృషి చేస్తారు. ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధించడానికి, అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి విద్యాపరంగా మీరు చాలా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడంలో అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రత్యర్థుల మీద విజయం, విద్యాపరంగా విజయాలు, శత్రురోగ రుణాలని జయించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడం, ఇన్ని ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి అనేది ఉంటుంది కనుక దాన్ని కూడా అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యులతోనూ, ఆత్మీయులతోనూ, తల్లిదండ్రులతోనూ అన్ని విషయాల్లోనూ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, వృత్తిపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద, అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో ఆత్మీయుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు. వారి యొక్క ఆరోగ్యం, అంటే మీ సంతానం యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, ఆ విషయంలో ఆందోళన పడడం, వారి విద్య కొరకు అధికంగా ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశమే కనబడుతుంది. అయితే మీ యొక్క ఆలోచనలలో అధిక శాతం వారి కొరకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో కొంత మీకు మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ వృత్తి వ్యాపారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతుంది. పెద్దల యొక్క సహకారం కూడా మీకు ఆశించిన విధంగా ఉంటుంది. అన్ని విధాల అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు బాగుంటాయి. విద్యార్థులు మాత్రం విద్యా సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా దృష్టి పెట్టి ముందుకు వెళుతూ చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో, సౌఖ్యాలకు సంబంధించి ఆశించిన స్థాయిలో కాకపోయినా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం, వారి ఆదాయం, స్థిరాస్తులు, అలాగే గృహ వాహన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో చర్చలు, అలాగే మీకు ఏదన్నా గృహం ఉంటే దాని మీద అద్దెలు మొదలైన వాటికి రెంట్లకు సంబంధించిన విషయాల గురించి చర్చలు మొదలైనవన్నిటికీ కూడా ఆస్కారం ఉన్నప్పటికీ అన్నీ కూడా చాలా వరకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు తగిన విధంగా ఎవరితోన్నా మీరు స్పందించి నిర్ణయాలు తీసుకున్నా, వాటికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు ఆలోచనలు చేసినా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఎఫర్ట్స్ చాలా అధికంగా ఉంటాయి. మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఎంత మీరు ఎఫర్ట్స్ చూపించినా దానికి సంబంధించిన విషయాల్లో ఏదో తెలియని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి పెట్టుకున్న సమయంలో పనిని పూర్తి చేయడానికి మీరు ఎంత కృషి చేసినా కూడా ఏదో రకమైన జాప్యం వల్ల అది కొంత ముందుకి వెనక్కి సాగడంలో లేట్ అవ్వడం కూడా కొంత మీకు ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆ విషయంలో పెద్దగా మీరు టెన్షన్ తీసుకోకుండా ఇది తాత్కాలికమే ఈ ఫేజ్ అని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, వాహన సంబంధమైన విషయాలు, అలాగే స్థిరాస్తులు పెట్టుబడి మొదలైన విషయాల్లో కూడా మీరు తీసుకుందాం అనుకుంటున్న నిర్ణయాల్లో కూడా దాని కన్సర్న్ పర్సన్, అంటే దాని రిలేటెడ్గా ఎవరినైతే కలిసి మీరు ఆ పనులు ముందుకు చేయాలనుకుంటున్నారో ఆ విషయాల్లో అపార్థాలకు అవకాశం లేకుండా, అలాగే ఆ రకమైన లెక్కలు వాటన్నిటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడే మాటల వల్ల అది ఇతరులకి దర్పంగా అనిపించి ఘర్షణలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అందరితో మన్ననలు పొందే విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాల్లో అధికమైన ఖర్చులు కనబడుతున్నాయి. అయితే గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, మాట విలువ పెంచుకునే విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా సరే అధికమైన ఖర్చులు ఉండడం, ముఖ్యంగా మీ ఆలోచనలలో అధిక శాతం మీ వ్యాపార విస్తరణ కొరకు మీరు ఆలోచన చేస్తారు. మిత్రుల సహకారంతో మీరు దూర ప్రదేశాల్లో కావచ్చు, ఆత్మీయులైన తోబుట్టుల సహకారంతో కావచ్చు, వారితో కలిపి కావచ్చు, జాయింట్ వెంచర్స్ లాగా ఏదైనా వ్యాపార విస్తరణ కొరకు అధికంగా ఆలోచన చేయడం, దాని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడానికి
చర్చలు జరిపే అవకాశం ఉంది. అయినప్పటికీ కొత్త వ్యక్తుల యొక్క సలహా సహకారాలు కానీ, వారితో మీ మైత్రి బంధాలు కానీ, నూతన వ్యక్తులతో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మధ్య అగ్రిమెంట్స్ లేకపోతే ఏదైనా అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఆ విషయంలో ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుని ముందుకు పెడితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి మీరు పెట్టుకున్న ప్రణాళికాపరంగా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి కొంతవరకు మీకు అనుకూలతలు కనబడినప్పటికీ కూడా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, పనులు ముందుకు సాగకుండా కొంత ఏదో రకమైన ఆలస్యాల ఆటంకాలు లాంటివి రావడం, తద్వారా కొంత ఘర్షణ ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలతో విరోధం రాకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా భాగస్వామితో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు, జీవిత భాగస్వామితో అయినా ఎవరితోనైనా ఆ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, మాట పట్టింపులు అనే వాటి విషయంలో కావచ్చు, ఘర్షణలకు తగిన దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మానసికంగా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, తెలియని లోన్లీనెస్, మనసులో ఏదో తెలియని నెగిటివ్ థింకింగ్ లాంటిది రావడం, అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యాపార వృత్తులకు సంబంధించిన విషయాలు అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఏదో తెలియని అభద్రతా భావంతో మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. నిద్రలేం అనేది అధికంగా ఉంటుంది. నిస్సత్వ, అలసట, చేయగలనా లేదా ఈ కార్యక్రమం అనే భావన వృత్తికి సంబంధించిన విషయాల్లో ఉంటుంది కనుక ఆ విషయాల్లో తగిన విధంగా మీరు స్పందిస్తూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి మీ యొక్క విల్ పవర్ను ఉపయోగించుకునే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అలాంటి సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక, ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెద్దల యొక్క సహకారం మొదలైన వాటికి సంబంధించిన చర్చలు, దీర్ఘకాలిక చర్చలు, అలాగే చిన్ననాటి మిత్రుల కలయిక మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వారితో చేసే చర్చలు మీకు అనుకూలంగానే ఉన్నా అది మీ యొక్క అభివృద్ధి కొరకు గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీ యొక్క చిన్ననాటి మిత్రులతో మీరు చర్చలు చేయడం, వారి సలహా సంప్రదింపులు కోరుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు జ్ఞాపక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో విభేదాలు రాకుండా వారి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఘర్షణలు, వృత్తికి సంబంధించిన ఖర్చులు, అంటే దానికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో ఎవరి కోసమైనా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, సమయానికి వారికి సహకరించడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా గృహ వాతావరణంలో కొంత అసౌకర్యం, ఘర్షణ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే గృహానికి సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, అలాగే లోన్ తీసుకొచ్చైనా సరే గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్న వాటిల్లో కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కొంత మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంటుంది కనుక తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క భాగస్వామికి సంబంధించి కానీ, జీవిత భాగస్వామికి సంబంధించి కానీ ఆర్థిక విషయాలు చాలా వరకు అభివృద్ధికరంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మీ ఎఫర్ట్స్ అన్నీ ఉపయోగించి మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, మీ యొక్క ప్రియమైన మిత్రులతో కావచ్చు చక్కటి చర్చలు జరిపి వారి యొక్క సలహా సంప్రదింపులతో, వారి యొక్క సహకారంతో భాగస్వామి యొక్క అభివృద్ధి విషయంలో వీరి సలహాలు, సహకారాలు తీసుకునే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి జీవిత భాగస్వామి రిలేటెడ్గా వారి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం కనబడుతుంది. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. కుంభరాశి.
అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, తెలియని అలసట, నిస్సత్వం మొదలైన వాటిని జయించాలి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు, అధిక శ్రమ అనేది ఉంటుంది, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అలాగే లాజికల్ థింకింగ్ని మిస్ అవ్వకూడదు, ఎవరితో మాట్లాడేటప్పుడు మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక ఆత్మవిశ్వాసంతో, అధిక కోపంతో ఆరోగ్యపరంగా సమస్యల్ని కొని తెచ్చుకోకుండా ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, శిరోవేదన మొదలైనవి అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కోపంగా నిర్ణయాలు తీసుకోకుండా ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు పెరుగుతాయి, కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నం చేస్తారు, సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు చాలా వరకు ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. కానీ ఆలోచనలలో వచ్చే ఆటంకాల వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో కొన్ని ఆటంకాలు ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అయినప్పటికీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కావచ్చు, వారితో మీ ఆలోచనలు కావచ్చు, వ్యాపారానికి వ్యాపారపరంగా పెట్టే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక వ్యయాలు భూ సంబంధమైన విషయాల్లో, అలాగే మీ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్గా ఏదైనా పనులకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి పనులు అవ్వడంలో జాప్యం కావచ్చు, పనులు అవ్వడంలో ఆటంకాలు కావచ్చు, వాటిని అధిగమిస్తూ ప్రశాంతత పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.